హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో నేనైతే మామిడికాయ పులిహోర అట్లాగే బీరకాయ చట్నీ అయితే చేసుకుంటున్నా అండి. ఈ మామిడికాయల సీజన్ వచ్చిన తర్వాత ఈ పాటికి మేము ఎన్నోసార్లు తొక్కు పచ్చడి, మళ్ళీ అట్లా అరుగు పచ్చడి ఏదోటి పెట్టుకుంటోళ్ళం. పచ్చళ్ళు అంటే ఒక 5 డేస్కి 6 డేస్కి అట్లా మామూలుగా చేసుకొని పెట్టుకునేటోళ్ళం. అట్లా చేయలేదు, ఇంకా మామిడికాయ పులిహోర కూడా వేసుకోలేదు. చాలా డేస్ నుంచి అడిగితే ఇంకా మా ఆయన మామిడికాయలు తెచ్చేటట్లు లేడని నేనే మా ఆయన ఎంబట పడి ఇంకా చేనుకైతే వెళ్ళిన. మొన్న అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా, చూసారు కదా. అదే వ్లాగ్లో నేను కూడా వెళ్ళిన మా ఆయనతో పాటు. ఇంకా తోటకెళ్ళి ఇంకా మామిడికాయలు అయితే తెంపుకొచ్చినాం. తోటేం కాదు, ఒక 2-3 చెట్లు అట్లా ఉంటాయి. అదే మా చేను పక్కన ఉంటుంది కదా, ఆ చేను పక్క వాళ్ళ చేనులో ఇంకా మామిడికాయలు అయితే ఉంటాయండి. ఇంకా తీసుకొచ్చిన, అందుకే ఈరోజైతే స్పెషల్గా మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నా. అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే అసలు నైట్ అంతా నిద్రలో అదే అనిపించింది. మార్నింగ్ మామిడికాయ పులిహోర, బీరకాయ చట్నీ, మామిడికాయ పులిహోర, బీరకాయ చట్నీ అని అనిపించింది. ఇంకేముంది, పొద్దున్న అయితే ఇంకా లేచినండి. లేచిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ బౌల్ అయితే తోమేసిన. ఇంకా వాకిట్లో ఫస్ట్ నీళ్ళు చల్లుతా, తర్వాతనే బౌల్ తోముతా. ఎందుకంటే అప్పటి వరకు ఆరిపోతుంది, ఇంకా హ్యాపీగా ముగ్గేసుకోవచ్చు అని. ఏ ముగ్గన్నా వేసేటప్పుడు నేనైతే ఒక 10 నిమిషాలు కన్నా, 10 నిమిషాలు అని చెప్పలేను, ఒక 2 మినిట్స్ అన్న ఆలోచిస్తా అండి ఏది వేయాలి అని చెప్పేసి. ఆఖరికి సంక్రాంతి రోజు కూడా నేను అసలు ఏ ముగ్గు వేయాలని అప్పటికప్పుడు ఆలోచన చేసినండి. అట్లుంటుంది మనతోటి. ఇంకా నా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆహా వచ్చేసినాయి మన మామిడికాయలు. ఇంకా నేనైతే అస్సలు లేట్ చేయకుండా వెంటనే అయితే ఇంకా మామిడికాయ గీరేసి మామిడికాయ పులిహోర చేయడానికి అయితే రెడీగా ఉన్నా. మా ఆయన అయితే అసలు మా ఆయనకి చెప్పలేను మామిడికాయ పులిహోర చేస్తాను. ఇంతకుముందు అడిగాను అన్నట్టు, మామిడికాయలు తీసుకురా, మామిడికాయలు తొక్కు పెట్టుకుందాం అని చెప్పేసి అన్నా, కానీ ఇంకా పులిహోర చేస్తానైతే చెప్పలేను. చూద్దాం ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో. ఈరోజు అయితే క్యాచప్ చేద్దాం. అసలు క్యాచప్ చేసేంత లేదండి అసలు ఆయన, అంత కొంచెం సిగ్గు మొహమాటం అనుకోండి. నేను ఏదైనా మా ఆయన కోసం స్పెషల్గా అని అనుకుంటే చేస్తా, కానీ చేసిన తర్వాత ఏ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. మామూలుగా ఎట్లా తింటాడు, ఇంకా ఆ రోజు కూడా అట్లనే తింటాడు. ఇక ఎప్పుడో ఒకరోజు అమ్మ చెప్పుండమంటారు కదా, అప్పుడు బాగుంది ఈరోజు, ఏమి ఇష్టం మమ్మీ, బాగా చేసినావు ఈరోజు అని చెప్పేసి అంటాడు. ఇంకా అట్లా అన్నప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఏ రోజు అయితే నేను స్పెషల్గా చేస్తానో ఆ రోజు అసలు గుర్తింపు లేకుండా తినేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా నేను ఈరోజు ఎంతో కష్టపడి స్పెషల్గా నీకోసం చేసిన, ఏం కామెంట్స్ ఇవ్వలేవనంటే బాగుంది మమ్మీ, బాగుంది, నువ్వు ఏది చేసినా బాగుంటుంది అని అంటాడండి. దీంతో ఇంకా గీరుతా ఉన్నా అన్నట్టు, మొత్తం పైన అయితే పొట్టు తీసేసి ఇంకా అదైతే మంచిగా సన్నగా అయితే గీరేసి పెట్టుకుంటున్నాండి చిన్నదాంతో. కానీ దీనికన్నా ఇట్లా కింద స్టాండ్ లాగా ఉంటుంది కదా, అదైతే ఇంకా బాగుంటుందండి గీరడానికి. ఇంకా నా దగ్గర అయితే ఇదే ఉంది. ఇంకా దాంతో అయితే మంచిగా గీరుకున్నా. అటు పక్కన అంతలోపు రైస్ అయితే అయిపోయింది. రైస్ ఫస్ట్ పెట్టుకున్నా. రైస్ పెట్టుకున్న తర్వాత ఇంకా మామిడికాయలు అయితే కట్ చేసి ఇంకా గీరేసుకున్నా. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. బీరకాయ చట్నీకి అయితే పోపు అయితే వేస్తున్నాండి. ఫస్ట్ అయితే పోపు వేసి ఉడికించుకున్న తర్వాత బీరకాయ చట్నీ వేసుకుంటా కదా, ఇంకా అందుకని అయితే ఇంకా చట్నీకి అటు పక్కకైతే పోపు అయితే పెట్టేస్తున్నాండి. ఇంకా వాటర్ అయితే ఎప్పుడు ఇంకిపోతాయా అని చూస్తే పొయ్యి మీద పెట్టినప్పుడు పాత్రలో కొంచెం ఎంత బోర్లు వేసినా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. పొద్దున మళ్ళీ ఇప్పుడే బోలు తోమేసిన. ఇంకా బోలు తోమేయంగానే ఇంకా పైన ఏం బోర్లు వేస్తామని ఇంకా కిందనే పెట్టేస్తా. ఇక అందులో కొన్ని వాటర్ ఉంటాయి కదా, వినికిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటున్నా. అసలు నిజంగా అండి, నేను నా బాడీలో నేను చాలా తేడాలు గమనించిన. ఆయిల్ తక్కువ తింటున్నైతే ఆటోమేటిక్గా నేను సన్నగా అయిపోయినండి. 2 వీక్స్ నుంచి నేను కంటిన్యూగా ఇంతే తక్కువ ఆయిల్ అనేది వాడుతున్నా. ఇంకా బాగా సన్నగా అయిపోయినండి. నా బాడీలో అయితే నాకైతే మార్పులు కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో, కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా లావు ఉంటే ఈజీగా సన్నగా అయిపోతారండి. ఆయిల్ వల్లనే కావచ్చు మన బాడీలో బాగా కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయింది. నాకైతే ఇప్పుడు అనిపించింది, ఎందుకంటే ఆయిల్ తగ్గించగానే ఆటోమేటిక్గా నేను సన్నగా అయిపోయినా. ఇక దాన్ని బట్టే అనిపించింది, ఇంకా ఆయిల్ ఎక్కువ వాడితేనే లావు అవుతామేమో అని అనిపించింది. ఇంకా స్పీడ్గా అయితే నేనైతే పోపు అయితే పెట్టేస్తున్నా అండి. ఇంకా అందులోకి అయితే బీరకాయ చట్నీలకు ఏమేమి వేసుకున్నా అంటే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకొని పెట్టుకున్నాండి, పచ్చిమిర్చిలు, వెల్లిపాయలు, అట్లాగే కొద్దిగా కరివేపాకు వేసి అయితే ఫస్ట్ అయితే ఉడికించిన తర్వాత టమాటా వేసిన తర్వాత బీరకాయలు వేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసి అయితే పెట్టేస్తాం. మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్ అవుతుంది బీరకాయ చట్నీ అంటే. నా ఫేవరెట్, మా ఆయన కూడా చాలా ఇష్టం. ఇంకా మామిడికాయ పులిహోరలో బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. టమాటా పికిల్ ఉంటే అది పుల్లగా ఇది పుల్లగా ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అందుకే బీరకాయ చట్నీ చేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది అవి రెండిటికి కాంబినేషన్. అందుకని చెప్పేసి నేను బీరకాయ చట్నీ అయితే తాలింపు వేసేసిన. ఇంకా అవి ఉడికే వరకు అయితే ఇంకా నేను ఇక్కడ అన్నం కూడా పోపేసుకుంటా. పులిహోర ఇంకా నా నోట్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా లాలాజలం వస్తుందండి. చూడండి నేను ఎంత తక్కువ ఆయిల్ వస్తున్నానో ఒకసారి మీరే చూడండి. క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది కదా. కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళైతే మామిడికాయ కొంచెం తక్కువ తీసుకోండి, ఒకటైతే సరిపోతుంది. ఇదైతే నాకు చాలా ఎక్కువ పుల్లగా అయిపోయిందండి. ఎందుకంటే ఒకటే తీసుకున్నాను నేను, కాకపోతే కలమామిడి పండు అంటారు కదా అది తీసుకున్నా. అది చాలా పులుపు ఉంది, అంత పులుపు ఉంటుంది అనుకోలేను. ఇంకా చేసిన తర్వాత పుల్లగా బాగానే ఉంది. మేము పుల్లగా ఎక్కువ తింటాం కాబట్టి మాకు సెట్ అయింది.
పులుపు ఎక్కువ తినని వాళ్ళైతే ఇంకా కొంచెం తగ్గించుకోండి. ఒక సగం అంతా తీసేసి ఇంకా సగం అంతా చేసుకోండి. ఇంకొకసారికి అయితే అదొస్తది. ఒక ప్యాకెట్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అస్సలు పాడవది. ఇంకోసారికైతే మీకొస్తది. అట్లా చేసి పెట్టుకున్నా ఏం పర్వాలేదండి, బానే ఉంటది. ఇంకా కలమామిడి పండ్లు తీసుకుంటే అవి తియ్యగుంటాయి అంటారు కదా! కొన్ని కొన్ని అయితే పుల్లగుంటాయండి. ఈ చెట్టుదైతే చాలా పుల్లగుంటది కలమామిడి పండు. మామూలు మామిడి పండు కంటే ఆ మామిడి పండు చాలా అంటే చాలా పుల్లగుంటది. నేను ఇక చేసేసరికల్లా ఒక్కటేసేసరికల్లా ఇంకా చాలా పుల్లగా అయిపోయింది. మాకైతే ఇంకా మా టేస్ట్‌కి సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను బీరకాయ చట్నీ చేసినా కదా! బీరకాయ చట్నీ ఇంకా మామిడికాయ పులిహోర అయితే సెట్ అయిపోయింది నాకు. మీరు అట్లనే పులిహోర డైరెక్ట్ తింటా అంటే మాత్రం కొంచెం తగ్గించి అయితే తీసుకోండి. మాకు పులుపు ఓకే. మీకు ఓకే కాకపోతే మాత్రం తగ్గించుకోండి. ఓకేనా? ఇంకా నేనైతే ఇక్కడ పోపైతే ఏసేస్తున్నా అండి. ఎక్కువైతే నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్, మసాలాలు ఏం అసల కొంచెం కూడా వాడట్లేదు. ఇన్‌కేస్ మటన్, చికెన్ ఏది చేసినా కూడా నేనసలు ధనియాల పొడి కూడా వాడట్లేదు తెలుసా! అంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నా. ఏదైనా సరే అనుకోగానే జరిగిపోదండి. మనం ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటే అంత మంచి ఫలితాలనేది దక్కుతాయని నాకు ఈ మధ్య కాలంలోనే అర్థమైపోయింది. ప్రతిదానికి తొందరపడి కావాలంటే అవ్వదు. కొంచెం టైం తీసుకొనైనా సరే మనం కరెక్ట్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే అది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతదని కూడా నాకు అర్థమైందండి. ఎందుకంటే నేను ఈ డైటింగ్ విషయంలో 2 రోజులు డైటింగ్ చేస్తే 4 రోజులు ఇంకా మంచిగా పుష్టిగా తినేదాన్ని. ఇంకా తిని ఈరోజు కంప్లీట్‌గా తినేసి ఇంకా రేపటి నుంచి అన్నీ చేస్తా డైటింగ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ అట్లా కాకుండా ఇప్పుడు అంటే అప్పుడు నేను ఎట్లా అంటే ఇవే తినాలా, డైటింగ్ అంటే ఇవే తినాలి అన్నట్టుగా నేను ఉండేదాన్ని. కానీ ఇప్పుడేందంటే ఎవ్వి తిన్నా కూడా లిమిట్‌లో తినాలనేదైతే అర్థమైంది. ఇంకా డైటింగ్ చేసేటప్పుడైతే స్వీట్స్, చాయ్ లవర్స్ అయినా సరే చాయ్, స్వీట్స్, మళ్ళీ బయట ఫుడ్డు, ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మన డైటింగ్ అనేది పర్ఫెక్ట్ అయితది. డైటింగ్ అనేది స్లిమ్‌గా అవ్వడం కోసమే కాదు, మన హెల్త్ కోసం కూడా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా బయట డైట్ చేస్తున్నా అని చెప్పగానే స్లిమ్ అవ్వడానికి చేస్తున్నావా అని చెప్పేసి అంటారు. కానీ అదైతే నిజం కాదండి. మన హెల్త్ కాన్షియస్ అనేది కూడా ఉంటది. హెల్త్ కోసం కూడా డైట్ చేస్తాం. స్టైలు అదే స్లిమ్‌గా అవ్వడం కోసమని ఆ విషయాన్ని పక్కకు పెట్టి హెల్త్ కోసం చేస్తున్నావా అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. నేనైతే నిజంగా అండి ఆయిల్ తగ్గించిన, మసాలాలు తగ్గించిన, ఏదన్నా నాన్ వెజ్ తెస్తే కూడా ఒక టైం, 2 టైంలు కూడా అంతే తింటున్నా. అంతకు మించి ఇంకెక్కువ టైం తింటలేను. మటన్ తెస్తే అయితే ఇంకా చాలా తక్కువ అయిపోయింది తినడం. ఎందుకంటే సూప్ తింటున్నా. ఇంకా ఎక్కువ అందులో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటదని ఇంకా అది కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నా. ప్యాకెట్ ఫుడ్ తింటలేను. చాయ్ తాగుతలేను. నాకు చాయ్ అంటే మస్తు ఇష్టం. కానీ చాయ్ కూడా తాగట్లేనండి. ఈ మధ్య కాలంలో ఏంటోనండి నాకు స్వీట్ క్రేవింగ్ చాలా ఎక్కువొస్తుంది. ఏదన్నా తీసుకొద్దామని ఎటన్నా ఎళ్ళినప్పుడు ఇంకా నాకు స్వీట్స్ పైనే కన్ను పడుతుంది. ఇంగ ఆ టైంలో ఇంకా కంట్రోల్ అన్నట్టు ఇంక కంట్రోల్ చేసుకుంటున్నా నిజంగా అండి. స్వీట్స్ క్రేవింగ్ అయితే చాలా ఎక్కువ. నాకైతే హాట్ నచ్చదు. స్వీట్స్ అంటేనే మస్తుగా ఇష్టం. కానీ అంత ఇష్టమైన స్వీట్స్‌ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నా. నేను నా హెల్త్ బావుండాలి, మేమందరం బావుండాలని చెప్పేసి ఇంకా మేము బావుంటేనే మా లైఫ్ కూడా బావుంటదని మాకు అర్థమైంది. అందుకని నేను ఒక్కడినే కాదు, మా ఆయన కూడా చాలా తగ్గించిండండి. నేను ఇట్లా ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నంటే నేను ఒక్కదాన్నయితే తిన కదా! మా ఆయన కూడా తింటాడు కదా! నా కోసం ఆయన కూడా సాక్రిఫైస్ చేస్తున్నాడండి. ఆయన కూడా ఇంకా అన్నీ తగ్గించి తింటుండు నా కోసం. ఎందుకంటే ఇద్దరి కోసం వేరుగా కుక్ చేసుకోలేం కదా! అందుకని చెప్పేసి ఒక దగ్గర కుక్ చేసుకుంటాం కాబట్టి నా కోసం అన్నీ ఇంకా సాక్రిఫైస్ చేస్తుండు ఆయన. అందుకే ఆయన కోసం కొంచెం స్పెషల్‌గా నెయ్యి చేసిన. ఆయిల్ తక్కువైనా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా ఫీల్ బావుంటది కదా! అని చెప్పేసి అయితే ఇంకా నెయ్యి చేసిన. ఇంకా ప్యాకెట్ ఫుడ్ అది ఇది అయితే ఇంకా ఆయన కూడా తినట్లేడు నా కోసం. ఎందుకంటే ఆయన తెచ్చుకుంటే ఇంకా నాకు కూడా తినాలనిపిస్తది కదా! అందుకని చెప్పి ఏదన్నా ఇంట్లోకి తెస్తే ఇద్దరం తింటాం. ఇంకా ఆయన ఒక్కడు తినాలంటే తినలేడు కదా! అందుకని చెప్పి నా కోసం ఇంకేం తెస్తలేడు, ఏం తింటలేడు. ముందు నుంచి ఆయన ఎక్కువ ఏం తినడు. అంటే తింటాడు బాగా చిన్న పిల్లల్లాగా తినడం ఆయనకిష్టం. చిరుతింటలు బాగా తింటాడు. కానీ ఇప్పుడైతే ఇంకా నా కోసం అని తినకుండా ఆయన ఉంటుండు. ఇంకా నేను కూడా తినట్లేదు. ఇంకా ఏదైనా మా కోసమే కదా! అందుకే ఇంకా అట్లా ఉండాలి, ఇంకా తప్పదు అని చెప్పేసి అయితే మేమైతే ఉంటున్నామండి. ఇన్‌కేస్ స్ప్రైట్ కూడా తాగట్లేదు మేము తెలుసా! కూల్ డ్రింక్స్ ఈ సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ ఎంత తాగుతారు చెప్పండి. ఆ కూల్ డ్రింక్స్ కూడా తాగట్లేదండి. అంత ఘోరం అయిపోయింది బతుకు. ఇంత బతికి ఏం తినలేకపోతున్నాంరా బాబు అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు. ఇంకా అప్పుడప్పుడు కాదు, కొన్ని రోజులే కదా! ఏదైనా కొన్ని రోజులే. ఇట్లా ఇవి గీటింగ్లు అన్నీ కూడా కొన్ని రోజులే. మాకు ఇద్దరు పిల్లలు పుట్టిందాక తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి అనిపిస్తది. తర్వాత నాకు తెలుసు ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయితాయి. ఎప్పుడూ మనం ఏందంటే మన లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు మొన్నటి వరకు డైట్ చేసినాం కదా! ఇప్పుడు ఇంక ఇష్టం వచ్చినట్టు తిందాం అన్నట్టు కూడా ఉండొద్దండి. అట్లాంటిది ఉంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అది కాకుండా మెయిన్‌గా ఆలోచించడం ఎక్కువ అంటే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువుంటే కూడా ఇట్లా లైఫ్ స్టైల్‌లో చేంజెస్ అనేటివి వస్తాయి. ప్లీజ్ అండి ఓవర్ థింకింగ్ ఎవరు చేయకండి. ఏ ఫుడ్ తిన్నా ఎట్లాంటి ఫుడ్ తిన్నా పర్లేదు. కానీ ఓవర్ థింకింగ్
థింకింగ్ మాత్రం అస్సలు ఉండద్దండి. కానీ నిజంగా చెప్తున్నా, ఎవరైనా సరే అసలు ఓవర్ థింకింగ్ చేయకండి ప్లీజ్. ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్. ఇక్కడైతే మామిడికాయ పులిహోర అయిపోయింది, ఇంకా బీరకాయ చట్నీ కూడా అయిపోయింది. మా ఆయన తిన్నాడు, ఇంకా అదే గిన్నెలో నేను కూడా కొద్దిగా వేసుకొని అయితే టేస్ట్ చేస్తున్నా. నాకు తెలిసే ఉంటుంది టేస్ట్ అద్దిరిపోయిందని, ఎందుకంటే మా ఆయన చెప్పిండు బాగుందని చెప్పేసి. రెండిటి కాంబినేషన్ బాగా సెట్ అయింది అని చెప్పి అన్నాడు. నాకైతే ఇంకా లాలాజలం, చెప్తున్నప్పుడే లాలాజలం అండి, తినేటప్పుడు ఇంకెట్లుందో నా ఫీలింగ్ మీరే అర్థం చేసుకోండి. సూపర్గా ఉందండి, నిజంగా సూపర్ ఉంది. ఈ మాట కామాట కానీ బీరకాయ చట్నీ మామిడికాయ పులిహోర మాత్రం అదిరిపోయిందండి. ఈరోజు మన వ్లాగ్లో ఇంత మంచి రెసిపీ చేసినందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుందా? హ్యాపీగా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, ఇక బాయ్ బాయ్. ఇక మెల్లగా తింటా, మీరు కూడా తినండి పోయి.